మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ హరేరామ్ గుళ్ళో మనం ఉన్నాము. ఈ హరేరామ్ గుళ్ళో ముఖ్యంగా ప్రధానంగా ఈరోజు హరేరామ సమాజం కమిటీ వారందరూ ఆధ్వర్యంలో శ్రీరామనవమి నెల 6వ తారీఖున శ్రీరామనవమి సందర్భంగా ముందుగా స్వామివారిని ఈరోజు పెళ్లి కొడుకును అమ్మవారిని పెళ్లి కూతురుగా చేసి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అలాగే పంచామృత అభిషేకాలు కూడా నిర్వహించి ఇవాళ స్వామివారిని పెళ్లి కొడుకుగా సీతమ్మ వారిని పెళ్లి కూతురుగా ఇక్కడ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మరిన్ని విషయాలు కూడా మన గురువు గారైన కపిలవాయి ఓం నమఃశివాయ శర్మ గారు ఉన్నారు. వారి మాటల్లో మనం తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామనవమి 6వ తేదీ ఆదివారం సందర్భంగా హరేరామ సమాజ క్షేత్రమునందు హనుమత్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః. స్వామివారిని ఈరోజు స్వామివారిని పెళ్లి కొడుకుగా చేయడానికి, అమ్మవారిని పెండ్లి కుమార్తెగా తీర్చిదిద్దడానికి ఈరోజు అభిషేకాలు, స్వామివారికి తిరుమంజనం, అలాగే ప్రారంభంలో గణపతి పూజ, ఆ తర్వాత పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశన, శాంతి ఇదంతా అయిన తర్వాత అప్పుడు స్వామివారికి అమ్మవారికి అభిషేకాలు చేసి స్వామివారిని పెండ్లి కుమారునిగాను అమ్మవారిని పెండ్లి కుమార్తెనుగాను తీర్చిదిద్దేటటువంటి కార్యక్రమం ప్రారంభం చేస్తున్నాం. అంచేత భక్తులందరూ కూడా స్వామివారికి నమస్కారం చేసి తీర్థప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. స్వామివారికి 6వ తేదీ శ్రీరామ నవమి సందర్భంగా సామూహిక కళ్యాణాలన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి. అందరూ కూడా స్వామికి కళ్యాణం చేసుకునే దంపతులందరూ కూడా ముందరగా ఇక్కడికి సంప్రదిస్తే వాళ్ళని కూడా ఇక్కడ కూర్చోబెట్టి ఆ తర్వాత స్వామివారి కళ్యాణ మహోత్సవం కూడా అతి వైభవంగా జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ ఉత్సవ విగ్రహాలు అమ్మవారివి, స్వామివారిది, లక్ష్మణ స్వామివారిది, ఆంజనేయ స్వామి విగ్రహాలు విరియాల వెంకట తిమ్మాజీ పంతులు గారు దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు రామచంద్రరావు గారు, వెంకట శేష త్రిమూర్తులు గారు కూడా సమర్పించి ఉన్నారు. వారి పేరున ప్రతి సంవత్సరము కూడా స్వామివారికి అభిషేకములు చేసిన తర్వాత అప్పుడు స్వామివారిని పెండ్లి కుమారునిగాను అమ్మవారిని పెండ్లి కుమార్తెనిగాను తీర్చిదిద్దడం జరుగుతుంది. అలాగే కళ్యాణం కూడా కపిలవాయి సుబ్బారావు గారి కుమారుడు బ్రహ్మశ్రీ వేదమూర్తులైన భాస్కర వెంకట లక్ష్మీ నరసింహం దంపతుల చేత మరియు కమిటీ వారి ఆధ్వర్యంలో మిగతా భక్తుల దంపతులందరూ కూడా ఈ సామూహిక కళ్యాణాలు చేసుకోవచ్చు. అందుచేత ఈ శ్రీరామ నవమి సందర్భంగా దంపతులందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణం చేసుకుని, ఒకవేళ చేసుకునే వారికి వీలు లేకపోతే స్వామివారి కళ్యాణానికి కూడా చూడ్డానికి అందరూ కూడా వచ్చి స్వామివారి కృపా కటాక్షాలు పొంది తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీరామనవమి కార్యక్రమంలో 6వ తారీఖున స్వామివారికి హరేరామ సమాజంలో అత్యంత వైభవంగా కపిలవాయ నమఃశివాయ స్వామి గారి ఆధ్వర్యంలో స్వామివారికి ఈరోజు శుక్రవారం పంచామృత స్నానం, అనంతరం ఆదివారం నాడు కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరపబడుతుంది. కావున గ్రామంలో ఉన్న పెద్దలు, ప్రజలు, భక్తులు అందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి స్వామివారి కృపా కటాక్షాలు పొందుతారని చూస్తున్నాం. అలాగే మరి ఎవరైనా సామూహిక ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఉంటే కమిటీ వారిని సంప్రదించి ఈ కళ్యాణ మహోత్సవంలో మీరు కూడా పాలు పంచుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుతారని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. హరే రామ సమాజం కోరుకొండ. మరి చూసాం కదండి ఇప్పటి వరకు గురువు గారి మాటల్లోనే. మరి గురువు గారు చెప్పిన ప్రకారంగా మరి 6వ తారీఖున ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో అందరూ కూడా పాల్గొవాలని కూడా మరి గురువు గారు కోరుకున్నారు. వారి మాటల్లో కూడా మనం చూసాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఆ కళ్యాణ మహోత్సవంలో పాల్గొని కూర్చున్నాము. సుమన్ టీవీతో మీ రాంబాబు.